బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం రోజురోజుకు పోటీ పెరుగుతోంది. పార్టీ చీఫ్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ను కలిసి తమ పేరు కూడా పరిశీలించాలని కోరుతున్నారట. మరోవైపు కొత్త వారికి కాకుండా తమకు అవకాశం ఇవ్వాలని పార్టీలో పాత నేతలు కోరుతున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ శాఖకు కొత్త అధ్యక్షుడు రావడం అనివార్యంగా మారింది. వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడంతో పార్టీని గాడిలో పెట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంపీలుగా గెలిచిన ఆయా రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని కమలం పార్టీ భావిస్తోంది. ఎంపీలుగా గెలిచిన ఆయా రాష్ట్రాల పలువురు అధ్యక్షులకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర మంత్రి పదవి వరించింది. దీంతో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు ఈ నెలలోనే ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీని నడిపించే నూతన నాయకుడు ఎవరనేది బీజేపీ క్యాడర్లో చర్చ నడుస్తోంది. నిజానికి ఒక నేతకు ఒకటే పదవి అనే నినాదం బీజేపీలో ఉంది. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. సుమారు ఏడాది కాలంగా కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వరుసగా రెండోసారి కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి వరించింది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందట. వీరితో పాటు సీనియర్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ, పార్టీలో సీనియర్ నేత రామచంద్రరావు సైతం పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అయిన రామచంద్రరావుకు ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఉండటం, పార్టీకి లాయల్ గా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలంటున్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు లాంటి నేతలు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను కలుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఇందులో భాగంగా బీసీకి పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వాలన్న డిమాండ్ బీజేపీలో ఉంది. ఒకవేళ బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరును కూడా పార్టీ హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉంది. వీరితో పాటు బీసీ వర్గాలకు చెందిన నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయట. మరోవైపు సీనియర్ నాయకురాలు డీకే అరుణ సైతం బీజేపీ అధ్యక్షురాలు రేసులో ఉన్నారు. తాజాగా మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీకే అరుణ విజయం సాధించడంతో ఆమె బలం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న డీకే అరుణ సేవలు పార్టీ కోసం ఉపయోగించుకోవాలంటే అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు గత అనుభవాల దృష్ట్యా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కాకుండా పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ బీజేపీలో తెర మీదకొచ్చింది. ఇందులో భాగంగా పలువురు పాత బీజేపీ నాయకులు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పాత నేతల విజ్ఞప్తులను జాతీయ నాయకత్వం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి.